ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం 52.5 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై కీలక ప్రకటనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం 2 రోడ్డుకి చర్యలు, టీటీడీ స్థలంలో మల్టీలెవెల్ పార్కింగ్, గదుల నిర్మాణం, ఆధునిక కేశఖండనశాల, ఆదిశంకరాచార్యుల విగ్రహం వంటి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రాబోయే దసరా ఉత్సవాలకు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. అనంతరం మంత్రి ఆనం, ఎంపీ కేశినేని శివనాథ్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. కొత్త భవనాల్లో ఒకేసారి వందలాది మంది భక్తులకు సౌకర్యం, అత్యాధునిక వసతులు, భవిష్యత్తులో యాంత్రీకృత వంటశాలల ఏర్పాట్లు ఉండనున్నాయి. ఆలయ అభివృద్ధిలో ఇవి కీలక మైలురాళ్లని అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం 52.5 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై కీలక ప్రకటనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం 2 రోడ్డుకి చర్యలు, టీటీడీ స్థలంలో మల్టీలెవెల్ పార్కింగ్, గదుల నిర్మాణం, ఆధునిక కేశఖండనశాల, ఆదిశంకరాచార్యుల విగ్రహం వంటి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రాబోయే దసరా ఉత్సవాలకు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. అనంతరం మంత్రి ఆనం, ఎంపీ కేశినేని శివనాథ్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. కొత్త భవనాల్లో ఒకేసారి వందలాది మంది భక్తులకు సౌకర్యం, అత్యాధునిక వసతులు, భవిష్యత్తులో యాంత్రీకృత వంటశాలల ఏర్పాట్లు ఉండనున్నాయి. ఆలయ అభివృద్ధిలో ఇవి కీలక మైలురాళ్లని అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం 52.5 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు.